హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 ఆర్ట్స్. ఈరోజు మనం టమాటా బ్రెడ్ చాట్ చేస్తున్నామండి. ఇది పిల్లలకేంటి, పెద్దలకేంటి, వాళ్ళకేంటి, వీళ్ళకేంటి అందరికీ ఇష్టమైంది. అది ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎవరైనా చేసేయచ్చు. మరి చేసేద్దాం పదండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందామండి. దాని మీద కొద్దిగా ఫస్ట్ నెయ్యి, ఆ 4 బ్రెడ్ స్లైస్ ఉన్నాయి కదా, అటు ఇటు బాగా నెయ్యి అద్దేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఓ ప్లేట్లో తీసేసుకుందామండి. కొద్దిగా చల్లారాలి కదా. బ్రెడ్ ముక్కలు చల్లారేలోపు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండి, సన్నగా తరిగిన ఆనియన్స్. చూడండి, ఆనియన్స్ చూసారు కదా ఎంత సన్నగా తరిగామో. ఈ చాటుకి ఏంటంటే ఎంత సన్నగా తరిగితే అంత టేస్ట్ అండి. ఆనియన్స్ చూసారు కదా, మీరు బాగా గమనించండి. బాగా ఫ్రై అవ్వాలండి, మంచి కలర్ కూడా రావాలి. అప్పుడే మీకు ఈ బ్రెడ్ టమాటా చాట్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు టమోటాలు చూసారు కదా, కప్పుకి కొద్దిగా తక్కువ తీస్తున్నాను. టమోటాలు ఏ విధంగా కట్ చేశాను కూడా ఒకసారి గమనించండి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ బాగా మగ్గదీయాలండి. ఈ టమాటాలు మగ్గేలోపండి ఈ బ్రెడ్ని కట్ చేసేసుకుందాం. ఈ చాట్ మసాలా వీడియో మీ వాళ్ళందరికీ పంపించండి. చేయటం కూడా చాలా ఈజీ కదా, మీరే చూస్తున్నారు కదా ఎంత ఈజీనో. అలాగే మిగతాయన్నీ కూడా మనం ఆ సైజులో కట్ చేసేసుకుందాం. మధ్యలో ఒకసారి మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసేద్దామండి. కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసేద్దాం. ఒక 5 or 6 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీద్దాం. చూడండి, టమాటాలు చూసారు కదా ఎలా ఫ్రై అయినాయి. ఇప్పుడు దాంట్లో పసుపు అండి. పసుపు చాలా కొద్దిగా అండి, లైట్గా. టెర్మరిక్ పౌడర్ అంటారు కదా, చాలా కొద్దిగా లైట్గా. ఓకే, పసుపు వేసిన తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడరు 1 టీ స్పూన్ అండి. నెక్స్ట్ ఏంటంటే గరం మసాలా వచ్చి ఒక 1/2 టీ స్పూన్ అండి. ఆ తర్వాత పావుబాజీ మసాలా వచ్చి 2 టీ స్పూన్లు. ఇవన్నీ 4 బ్రెడ్లకండి. సాల్ట్ వచ్చి 1 టీ స్పూను, కొద్దిగా తక్కువే వేసుకోండి, తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు. సాల్ట్ చెప్పాను కదా, కొద్దిగా తగ్గించి చేసుకుంటే బెటర్. బాగా కలిపేసేద్దాం. దాంట్లోనే 1/3 కప్పు వాటర్ అండి. బాగా మగ్గాలి కొద్దిగా. వాటర్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ కలపండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కట్ చేస్తున్న బ్రెడ్ ముక్కలన్నీ కూడా వేసేద్దాం. బ్రెడ్ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిపేసేయండి. ఈ బ్రెడ్ టమాటా చాట్ రెడీ అయిపోయింది కదండి. మీరు ఏంటంటే ఎప్పుడు కూడా చేయగానే వెంటనే సర్వ్ చేసుకోవాలండి, చల్లారితే బాగుండదు. చూసారుగా ఎలా వచ్చింది టమాటా బ్రెడ్ చాట్. మీరు కూడా చేసేయండి. మరో మంచి వీడియోతో మీ 64 అవర్స్.